హనుమకొండ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి యజ్ఞానికి మరో మెట్టు పెడుతూ స్పోర్ట్స్ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వాలని కసరత్తులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు స్టేషన్ భన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. జేఎన్ఎస్ ప్రాంగణంలో తాత్కాలికంగా నిర్వహించనున్న స్పోర్ట్స్ స్కూల్ కూడా అదే స్థాయిలో ఉండాలని ఆయన కోరారు. ఇందుకోసం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పంపిన స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. ఈ నివేదిక చూసే ముందు మీకో విన్నపం, మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వార్తను పూర్తిగా చూసిన తరువాత మీ అపూర్వమైన సలహాలు కామెంట్ రూపంలో ఇవ్వండి. ఇక బులెటిన్లోకి వెళ్దాం. హనుమకొండ జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా మారనుంది తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ప్రస్తుతానికి జేఎన్ఎస్ ప్రాంగణంలో తాత్కాలికంగా స్కూల్ ప్రారంభించనుండగా భవిష్యత్తులో ప్రత్యేక కాంప్లెక్స్ తో స్థిర కట్టడాల నిర్మాణం చేపట్టనున్నారు. మన తెలంగాణకు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు. వారికి సరైన గైడెన్స్, ట్రైనింగ్ లభిస్తే దేశానికే గర్వకారణంగా మారతారు. అందుకే ఈ స్పోర్ట్స్ స్కూల్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలి. తాత్కాలిక ఏర్పాట్లలోనూ అదే నాణ్యత ఉండాలి అని కడియం శ్రీహరి చూపించారు. ఈ సమీక్ష సమావేశంలో స్టేషన్ భన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు హనుమకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే కిరణ్ నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. తాత్కాలికంగా జేఎన్ఎస్ ప్రాంగణంలో ఈ స్కూల్ను ప్రారంభించేందుకు అవసరమైన వసతులు, మౌలిక సదుపాయాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. క్రీడల కోసం అవసరమైన గ్రౌండ్స్, బోర్డింగ్, కోచింగ్ సదుపాయాలపై చర్చలు జరిగాయి. ఈ స్కూల్ ప్రారంభమవడం వల్ల జిల్లాలోని ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులకు ఒక గొప్ప అవకాశంగా నిలవనుంది. టాలెంట్ హంటింగ్ ద్వారా వారిని ఎంపిక చేసి ప్రొఫెషనల్ ట్రైనింగ్ కల్పించనున్నారు. ఈ క్రీడా శిక్షణా కేంద్రం పూర్తిస్థాయిలో ప్రారంభమైతే వరంగల్ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే క్రీడాకారులు రావడం ఖాయమంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇలా స్పోర్ట్స్ రంగానికి ప్రోత్సాహం ఇస్తూ హనుమకొండ జిల్లాలో ఏర్పాటు అవుతున్న తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జిల్లాలోని యువతకు అవకాశాలు కల్పించడమే కాకుండా దేశస్థాయిలో తెలంగాణ పేరు నిలబెట్టే క్రీడాకారులను సృష్టించనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.